అందరూ సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణం త్వరగా ఆఫీస్ సెంటర్లలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ పార్టీ గారు అదేవిధంగా కార్యకర్తలు అంతా సమిష్టిగా మరొక దుర్మార్గ ప్రభుత్వం ఒక పేదల ఆకలి తీర్చాలని మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని 2015-16 సంవత్సరాలు మనం ఓపెన్ చేశాం. అప్పటి నుంచి 19 వరకు నిరాటంకంగా కొనసాగించిన ప్రభుత్వం 2019లో సడన్ గా రద్దు చేసి ఆ భవనాలన్నీ కూడా డిస్మాంటిల్ స్థితికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది ఉసురు నీకు తగిలింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, రామరాజ్యం రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మరి అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతవరకు నిరాటంకంగా కొనసాగాలని ఒక మంచి ఉద్దేశంతో 90 వారాలుగా తెలుగుదేశం పార్టీ భుజాలు వేసుకుని ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు బాబీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ మా అన్నయ్య దాదాజీ గారికి, ఎత్తుకోట దాదాజీ గారికి, మరి రఘు గారికి, అదే పల్లు వెంకటేశ్వరరావు గారికి, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు, రాంపండు గారు, గంధం గారు, పెద్దరాజు గారు, ఇంకా పెద్ద సుబ్బరాజు గారు, సోమేశ్వరరావు పేరు చెప్పకపోతే మీరు ఊరుకోరు కదా. సోమేశ్వరరావు గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రభుత్వం ఓపెన్ చేసేదా కొనసాగిందో అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.